NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల సబ్ డివిజన్లో జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందారం గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనాల తనిఖీలు నిర్వహించి 70 2-వీలర్లు, 5 ఆటోలు మరియు ఇతర వాహనాల పేర్లను చెక్ చేసి సరైన వాహన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. చట్టవిరుద్ధం ఎవరు పనిచేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు పంపిస్తామన్నారు. సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం పల్లెని మనం ఆన్లైన్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం అంటే అందరూ బాధపడతారు. పల్లెటూరులో సార్ ఎంతో స్వచ్ఛమైన మనుషులు ఇందారం ప్రజలందరికీ కూడా పేరుపేరున మా ధన్యవాదాలు. దాదాపు 200 మంది మా పోస్టర్లు, మా సిఐ శ్రీరాపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామంలో చుట్టుముట్టి గార్డెన్ కట్ ఆఫ్ పార్టీ పెట్టి ఆర్డినెన్స్ సెర్చ్ రెవెన్యూ వాళ్ళు ఉత్తర్వు ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ చెక్ చేయడానికి. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసం, తర్వాత నార్కోటిక్స్, గంజాయికి బాగా ఇదవుతుందని జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం. ఈ ఆన్లైన్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్, తర్వాత నంబర్ ప్లేట్స్ కానీ ప్రాపర్గా బండి ఇది లేని ఐడెంటిఫై వెళ్ళి ఆ బండ్లన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ నంబర్ ప్లేట్స్, తర్వాత తగిన పేపర్స్ దయచేసి ఈ నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు వేస్తున్నారంటే, నెంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్క్రాచింగ్ అని కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని దొంగలు తీసుకొచ్చి స్క్రాచింగ్ చేసి పారేసుకోవడం. ఇది మొత్తంలో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గారు వస్తారు, నంబర్ ప్లేట్ లేని, ప్రాపర్గా నంబరింగ్ లేని బండిని కొనకండి. చాలా మట్టుకు ఏం చేస్తుందంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇలాంటి కాలం చెందిన వెహికల్స్ అన్నీ కూడా పల్లెటూరులో వచ్చి 10,000 బండి అనేసరికి మన యువకులు తక్కువ తీసుకుంటుంది. అది ఏ క్రైమ్ ఉంది, ఏం కథ, దాని యాక్సిడెంట్ కూడా చెక్ చేస్తుంది. కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ, ఆటో కానీ, తర్వాత మోటార్ సైకిల్స్ కానీ, ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్టయితే మాకు తెలియజేయవచ్చు. అదేవిధంగా అవుట్స్కట్స్ విలేజ్లలో చాలా ఉన్నాయి. కాబట్టి అవుట్స్కట్స్లో ఉన్న విలేజ్లో ఉన్న జనాలకు తెలియపరిచేది దొంగతనాలు, స్నాచింగ్, తర్వాత రాబర్టీ జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాలు మీకు కొంచెం తోచిన విధంగా 10,000కు ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే, ఒక 15-20 పెట్టుకుంటే మీ ఇంట్లో ఒక పోలీస్ వచ్చి మీ ఇంటి ముందు నిల్చున్నట్టు. కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెట్టాలి, ఎన్నో చేస్తున్నారు. ఒక 10,000-20,000 మీరు కాదంటే మీ ఇంట్లో 2 పోలీసులు నిరంతరం ఉందంటే దయచేసి సీసీ కెమెరాలు, అంటే రోడ్ సైడ్ ఉన్నది విలేజ్ కాబట్టి దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ వేరే దూరంకి వెళ్ళి వచ్చి నార్త్ గ్యాంగ్లు బాగా వస్తుంది, హర్యానాకి వెళ్ళి, గోవాకి వెళ్ళి, రాజస్థాన్. కాబట్టి మొన్ననే బెల్లంపల్లిలో మనం ATM దొంగల్ని పట్టడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర కూడా ఏదైనా మీకు అన్ని రకాల కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ఇండివిజువల్గా కోరుతున్నాం. అదేవిధంగా విలేజర్స్ అందరినీ కూడా దయచేసి ఇంకా సీసీ కెమెరాలు రోడ్డు సైడ్ కానీ, కూడలో కానీ పెట్టినట్టయితే చాలా మటుకు క్రైమ్ కంట్రోల్గా జరిగే అవకాశం ఉంది. క్రైమ్ కంట్రోల్ ఉంటే మన ఆడపిల్లలు ట్యూషన్లకు కానీ, ఆడపిల్లలు స్కూళ్ళకు కానీ ప్రాపర్గా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాత్మా గాంధీ ఆలోచన మీరంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ